కాంగ్రెస్ చరిత్రలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఓటమి పాలైనటువంటి ఉదంతం. అది ఒక ఎత్తు అయితే తర్వాత జరిగిన పరిణామాలు అవన్నీ ఒక ఎత్తు, ఎమర్జెన్సీ ఇవన్నీ. మరొక వైపున అంటే ఆవిడ జనంలో గెలిచింది కానీ పోల్ మేనేజ్మెంట్ చేసింది అన్నటువంటి కారణంగా ఆవిడని అనర్హత వేటు వేసి అవతల వాళ్ళు గెలిచారని చెప్పింది. అయితే సోనియా గాంధీ ఏనాడు ఓటమి పాలవల. రాహుల్ గాంధీకి మాత్రం తాజాగా దెబ్బ తగిలింది. క్రిందటిసారి అమేథీలో ఓటమి పాలయ్యారు, వాయనాడులో గెలిచారు. ఈ దఫా వాయనాడులో పోటీ చేసి నేను అప్పుడే చెప్పా ఈయన 2 చోట్ల పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. చివరిలో ఉత్తరప్రదేశ్లో పోటీ చేయడానికి అమేథీనా రాయ్బరేలీనా ఎంచుకోవాలి, వీళ్ళిద్దరిలో ప్రియాంకను రాహుల్ ఏది ఎంచుకుంటారో చూడాలి అన్నటువంటిది. రాయ్బరేలీలో ప్రియాంకను, అమేథీలో రాహుల్ అని అనుకున్నారు. కానీ రాహుల్ అమేథీలో పోటీ చేయడానికే భయపడ్డారు. టోటల్గా ప్రియాంకని ఆపేసి రాయ్బరేలీలో పోటీ చేస్తున్నారు. అంటే వాయనాడులో ఓడిపోతానని సిద్ధపడ్డట్టేనా? తాజాగా చూస్తుంటే అదే పరిస్థితి కనబడుతుంది. అందుకనినే రాయ్బరేలీకి అంకితం ఇక రాహుల్ గాంధీ అన్నటువంటిది సోనియా గాంధీ చెప్పిందంటే ఇక వాయనాడు వదిలేసినట్టే.